Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is knowing how the baby moves and when to check your baby's movement. సో ఈరోజు ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. ఏంటంటే 8th month ప్రెగ్నెన్సీ. చాలా ప్యానిక్ అయ్యారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి బేబీ అసలు ఒక్కసారి కూడా కదలలేదు డాక్టర్ గారు అని చెప్పి. ఇప్పుడు క్లినిక్ వచ్చి నేను చూసిన తర్వాత ఏంటంటే బేబీ ఫీటల్ హార్ట్ నేను చెక్ చేస్తున్నప్పుడే 2-3 times ఎనఫ్గా కదిలిందనమాట. సో ఏంట్రా అంటే మార్నింగ్ తిను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి రమ్మని చెప్పిన వెంటనే బేబీ మూమెంట్ స్టార్ట్ అయినాయి. సో ఇది చాలా కామన్ కంప్లైంట్, ఎస్పెషలీ యాంటీనేటల్ ఎమర్జెన్సీస్కి చాలా వరకు మదర్స్ ఇలా బేబీ మూమెంట్ తెలియట్లేదు అని చెప్పొస్తారనమాట. సో దీని గురించి ఈరోజు ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మూమెంట్స్ అసలు ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మేక్ షూర్ ద మదర్ ఈజ్ ఇనఫ్ రెస్టెడ్, వెల్ ఫెడ్ అండ్ హ్యాడ్ అ వెరీ గుడ్ నైట్ స్లీప్ అండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ షీ షుడెంట్ బి అండర్ ఎనీ స్ట్రెస్, లాంగ్ జర్నీస్ చేయడం కానీ, ఎండలో ఎక్కువ తిరగడము, డీహైడ్రేషన్ ఉండడము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అవాయిడ్ చేసుకున్న తర్వాత మనం బేబీని చూడాలి, ఎందుకంటే యాక్టివ్ మదర్ ఈజ్ ఈక్వల్ టు అన్ యాక్టివ్ బేబీ అనమాట. సో అండ్ ఆల్సో బేబీస్ ఎవ్రీ టైమ్ మూవ్ అవుతూనే ఉండాలని రూల్ లేదు, బికాస్ దే టు టేక్ దర్ ఓన్ టైమ్ టు రెస్ట్ అండ్ బీ వెల్ ఫెడ్. సో బేబీ మూమెంట్ ఎప్పుడు చూసుకోవాలి ఐడియల్గా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ తినిన తర్వాత ఆఫ్టర్ 1 hour ఫీడింగ్, సపోజ్ ఎగ్జాంపుల్ 1 o'clock లంచ్ చేశారు అనుకుందాం, 2 to 3 మధ్యలో చూసుకోండి. అట్లీస్ట్ 3 moments ఉంటే ఇట్ ఈస్ ఎనఫ్ అండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కెన్ కీప్ అ కౌంట్ ఆఫ్ 12 hours, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అట్లీస్ట్ 10 moments ఉంటే ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద బేబీ. అండ్ ఆల్సో ఒకవేళ మదర్ ఏమైనా డిహైడ్రేషన్లో ఉన్నా, సరిగ్గా తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా బేబీ మూమెంట్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇవన్నీ ముందు కరెక్ట్ చేసుకొని ట్రై టు బీ ఆక్యుపైడ్, లిజన్ టు సమ్ మ్యూజిక్, గో ఫర్ అ వాక్, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బేబీ మూమెంట్స్ లేకపోతే దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్. అండ్ ఇంకో మేజర్ థింగ్ నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఫస్ట్ టైం మదర్స్కి ఎస్పెషలీ 20 weeks వరకు కూడా మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వదండి. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. అట్లీస్ట్ 20 to 22 weeks మధ్యలో మీకు ఫస్ట్ ఫీటల్ మూమెంట్ అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ టైం మదర్స్కి ఇది కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో టిల్ 27 to 28 weeks అరౌండ్ బేబీ మూమెంట్ అనేది గ్రాస్ మూమెంట్ లాగా ఉండదు. ఇట్ విల్ ఓన్లీ బీ లైక్ ఎ ఫ్లటర్, ఇలా కొడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎనీ మోర్ డౌట్స్, ప్లీజ్ డూ కమెంట్ డౌన్. ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.